హలో అండి. థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మనం ఒక హెల్తీ డ్రింక్‌ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ డ్రింక్ తాగడం వల్ల నిజంగానే ఒక్క నెలలోనే 5 కేజెస్ వరకు వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అండి. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు సోంపును తీసుకొని లో ఫ్లేమ్‌లో చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత ఈ సోంపుని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు జీలకర్రను కూడా తీసుకొని ఈ జీలకర్రను కూడా కడాయిలో యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో దోరగా మంచి వాసన వచ్చే వరకు ఈ జీలకర్రను కూడా వేయించుకోవాలండి. ఈ సోంపు జీలకర్ర అనేవి మన డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత ఈ జీలకర్ర బాగా వేయించేసుకున్న తర్వాత జీలకర్రని బౌల్లో యాడ్ చేసేసుకొని తర్వాత ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ అంటే 3 వంతులు అంటే ఒక కప్పుకి 1/3 కప్పు వామును తీసుకొని దాన్ని కూడా దూరగా వేయించుకోవాలండి. వాము తొందరగా మాడిపోతుంది. సో, జాగ్రత్తగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర, సోంపు, వాము బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్ తీసుకొని అందులో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ అయితే దగ్గరగా 1 మంత్ ఖచ్చితంగా వస్తుంది. దీన్ని అన్ని ఏజెస్ వాళ్ళు తీసుకోవచ్చండి. ఈ డ్రింక్ తాగడం వల్ల మీకు డైజెషన్ చాలా బాగా ఫ్రీగా అనిపిస్తుంది. మీ పొట్ట చాలా లైట్గా అనిపిస్తుంది. పొట్ట సైజ్ తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతుంది. మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది కూడా దూరం అవుతుందండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చు. ఇది చిన్నపిల్లలతో సహా కూడా తాగించవచ్చు. కాకపోతే ఇది తాగడం వల్ల కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తుందండి. దానికోసం ఏంటంటే ఒక 2 అవర్స్కి ఒకసారి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగితే ఈ ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇంకా ఈ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలండి. మీకు టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళల్లో ఈ పౌడర్ని కలిపేసుకొని తాగేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నాకు మామూలుగా అయితే ఇట్లా బాయిల్ చేసేసి ఒక స్పూను ఈ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ బాగా బాయిల్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమేను. ఇది తాగేటప్పుడు కూడా మరీ వేడిగా తాగాలని ఏం లేదండి. మీరు తాగగలిగిన వేడితో తాగొచ్చు. కొంచెం లూక్ వామ్ అయితేనే కొంచెం తాగడానికి బాగుంటుంది. సో, మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మీరు ఎంత వెయిట్ అనేది లాస్ అయ్యారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఈ కామెంట్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, మీరు దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం, వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.